సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసుని సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసుని దూతలు కనబడి గానము చేసి దూతలు కనబడి గానము చేసి సతతము మహిమా సర్వోన్నతుని సతతము మహిమా సర్వోన్నతునికి శాంతియు భువిలో పరిశుద్ధులకు శాంతియు భువిలో పావనుడేసుని పూజించెదము సాగిలపడి సత్యముతో ఆత్మతో శ్రీ యేసుని సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసుని కొల్లలు గాంచిరి కనక పరిని కొల్లలు గాంచిరి కనక పరిని పుల్లము నెల్లను రంజిల్లగా పుల్లము నెల్లను రంజిల్లగా ఎల్లరకు సాగి ఎల్లరకు సాగి ఉల్లాసముతో కొనియాడెదము సాగిలపడి ఆత్మతో శ్రీ యేసుని సాగిలపడి ఆత్మతో శ్రీ యేసుని జ్ఞానులు గనిరి ఘనమగుతారం జ్ఞానులు గనిరి ఘనమగుతారం పూనికతో పయనము గావించి పూనికతో పయనము గావించి కాను కలిడి పూజించిరిరాజు కాను కలిడి పూజించిరిరాజు తన్వీతిరగగనపరచెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసుని సాగిలపడి పూజనీయుడు ప్రభు యేసుక్రీస్తు పూజనీయుడు ప్రభు యేసుక్రీస్తు రాజుల రాజు ప్రభుల ప్రభు రాజుల రాజు ప్రభుల ప్రభు రాజ్యముని రాజ్యముని యేసుని పూజించెదము సాగిలపడి ఆత్మతో శ్రీ యేసుని సాగిలపడి ఆత్మతో శ్రీ వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవించినారు. మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం, కానీ క్రిస్మస్ అంటే మనకు సంతోషమే, కానీ వాళ్ళ దినాన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు, ఎన్నో రకాలైనటువంటి కష్టాలు
ఎన్నో రకాలైనటువంటి బాధలు వాళ్ళు అనుభవిస్తూ వచ్చినారన్నమాట కదా. వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వెళ్ళారు. ఉదాహరణకి మరియమ్మ తల్లి గర్భం రాగానే ఆమెకి భౌతికంగా సంతోషం ఏమి మాత్రం లేదు. ఎందుకంటే అనేక మందికి ఆశ్చర్యం, ఈమె ఇప్పుడు అసలు ఎట్లా కుమారుని కంటుంది, అసలు ఈమెకి ఎట్లా ప్రెగ్నెన్సీ వచ్చిందని, ఈమె ఎట్లా గర్భవతి అయిందని అనేక మందికి ఆశ్చర్యమే. ఎందుకంటే మొట్టమొదట మరి స్త్రీ గర్భవతి కాగానే మొట్టమొదట భర్తకు చెప్పుకోండి సంతోషంగా, కానీ ఆ దినాన భర్తకు చెప్పుకోవాలన్నా ఎంతో భయం. అసలు ఆయన నమ్ముతాడో లేదో, ఇది పరిశుద్ధాత్మ కలిగిందని, పరిశుద్ధాత్మలో కలిగిందని ఆయన నమ్ముతాడో లేదనేది ఒక భయం. ఎన్నో నిందలు అనమాట. పెళ్లి కాకముందే వారిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, కానీ వాళ్ళిద్దరికి ప్రదానం చేయబడేది, కానీ పెళ్ళి అయితే పూర్తి కాలేదు. కానీ పెళ్లి కాకముందే ఈమె ఇట్లా ఎందుకు జరిగింది అని చెప్పి ఎన్నో రకాలుగా ఎంతమందో ఆమెని అని ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఊరు నజరేతు. వాళ్ళ ఊరు ఎక్కడ? నజరేతు. ఈ నజరేతు నుండి, ఆ నజరేత్ అంటే ఒక మామూలు ఒక పట్టణం కాదు, అది ఒక గ్రామం కదా. కాబట్టి గలిలీలోని నజరేత్ అనేటువంటి ఊరు అనమాట. అక్కడ చాలా మరి ఆ గ్రామం ఇప్పుడు ఊరు అనగానే ఏ చిన్న విషయం జరిగినా దాన్ని పెద్దగా చేసేసి చెప్తూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి నిందలు అవమానాలు కలుగుతాయి. అయితే ఒకరోజు జనసంఖ్య కొరకు వాళ్ళు నజరేతు నుంచి యెరూషలేముకి రావాల్సి వచ్చింది. దావీదు పట్టణానికి బెత్లెహేముకి రావాల్సి వచ్చింది. బెత్లెహేముకి వచ్చిన తర్వాత ఆమెకి నెలలు పూర్తి అయిపోయినాయి. ఆమె అక్కడే మరి నెలలు పూర్తి అయిపోయింది కనుక డెలివరీకి వచ్చేసింది. ఆమె ప్రసవించేటువంటి సమయం అది. చాలా దూరం నుండి ప్రయాణం చేసి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆమె మరి ప్రసవించేటువంటి దినాల్లో ఏ ఇంటికి వెళ్ళి ఏ తలుపు తట్టినా సరే ఆమె తలుపు తీయట్లేదు. అనేక ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ కొంచెం మాకు కొంచెం స్థలం ఇవ్వండి, ఇదిగో నా కడుపునేట లోకరక్షకుడు పడుతున్నాడు అని చెప్తే ఎవరు నమ్మలే. ఆమెను ఎవరు కూడా ఇంట్లోకి చేర్చుకోలే. ఆమె నిండి సోలాలై ఏ ఇంటింటికి వెళ్ళి తలుపు కొడుతూ ఉన్నారు. కొంచెం ఈ రాత్రి కొంచెం తలదాచుకున్నట్లయితే, అమ్మ ఇట్లా పరిస్థితి, ఈమె డెలివరీకి వచ్చింది, ఇప్పుడు ఆమె ప్రసవించబోతుంది, నొప్పులు ఆమెకు వస్తూ ఉన్నాయని చెప్పి చూసినప్పుడు ఎవ్వరు ఎక్కడ కూడా కొంచెం కూడా ఆమెకి స్థలం దొరకలేదు. ఎంతో కష్టం కదా అది. తర్వాత సత్రంలోకి వెళ్తే కనీసం సత్రంలో కూడా ఏం లేదంట, స్థలం లేదంట. సరే ఆమె ఎక్కడో మరి ప్రసవించిన తర్వాత పశువుల పాకలో ఉండాల్సి వచ్చింది. కానీ వాళ్ళు ప్రసరించలే. ఇప్పుడు సర్వసాధారణ క్రిస్మస్ అనగానే సంతోషమే కాదు, క్రైస్తవం అనగానే సంతోషమే కాదు, కష్టాలు కూడా ఉంటాయి అన్నమాట. దేవుని నమ్ముకోవడంలోనే మనకు సంతోషం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది, ఇక మనకు అంత సంతోషమే అనుకోవడానికి లేదు. రక్షింపబడ్డామంటే సంతోషమే కాదు, భౌతికంగా కూడా అనేకమైన కష్టాలు ఉంటాయి. వాళ్ళని చూసినప్పుడు స్వయంగా దేవుడే వాళ్ళకి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి మరియాకి గర్భాన్ని తీసుకుని వచ్చినాడు. మరి తీసుకొచ్చింది ఆయనే కదా. ఇప్పుడు ముందుగానే కావాలని కన్యక గర్భాన్ని దేవుడు కోరుకున్నప్పుడు ఆయన డెలివర్ అవడానికి కూడా ఒక ఇల్లు కోరుకోవచ్చు కదా. ఇప్పుడు ఆమెను ప్రసవించడానికి, యేసుప్రభువారిని ప్రసవించడానికి ఒక ఇల్లు అనేది కావాలి. దేవుడు ఆ ఇల్లు ఎందుకు? దేవా, నువ్వు నాకు గర్భం ఇచ్చినావు, కుమారుని ఇచ్చినావు కదా, ఇది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది కదా, నువ్వు ఇచ్చింది కదా, మరి పిల్లోడిని మరి ఇప్పుడు ప్రసవించడానికి నాకు ఒక ఇల్లు లేకుండా చేసావే అని చెప్పి దేవుని వాళ్ళు ప్రసరించలేదన్నమాట. ఆఖరికి పశువుల పాకలో స్థలం ఉంది చాలనుకున్నారు. దేవుని బిడ్డలను కూడా మనకున్న దాంట్లో మనం తృప్తి పడటం నేర్చుకోవాలి. ఈ లోకం అనేది మనకు శాశ్వతమైనది కాదు. అంతేకాదు వాళ్ళకి అక్కడ దూతల ఏర్పాటు ఉంది. ఎందుకంటే పరలోకం నుండి దూతలు వచ్చి చెప్తున్నారు, నేడు మీకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని. ఆ దూత యోసేపుతో మాట్లాడాడు, మరియమ్మతో మాట్లాడాడు, మరి అక్కడ ఉన్న వాళ్ళు అందరితో దూతలు వస్తూ ఉన్నారు. అప్పుడు మరి కనీసం ఒక దూతాన్ని వెళ్ళి మరి ఈరోజు మరియ గర్భంలో మరి లోకరక్షకుడు ఉన్నాడు, ఆమె ప్రశంసబోతుంది, మీరెవరైనా ఒక ఇల్లు ఉండని చెప్పొచ్చు కదా. చెప్పలా. దేవుడు వారి జీవితంలో అది అనుమతించాడు.
అలాంటి కష్టం గుండా వాళ్ళు వెళ్ళినారు ఆ రోజున కదా. పశువుల పాకలు ఉండటానికి ఇష్టపడినారు. ఒక క్రైస్తవం అంటే ఒక ఏదో సంతోషము ఆనందం అనే కాదు, కష్టాలు బాధలు కూడా ఉంటాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా భౌతికమైనవి. ఇవన్నీ కూడా శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ భౌతికమైనవి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి, దేవుడు మన ఎడల చేసిన మేలుని బట్టి మనం రేపు చనిపోతే పరలోక రాజ్యం దేవుడు మన కొరకు సిద్ధపరిచినాడు. ఈ భౌతికమైన ఇళ్ళు, భౌతికమైన ఆస్తి ఐశ్వర్యాలు ఏవి మన అంటే రావు. కాబట్టి ఈ లోకంలో కలిగేటువంటి కొంచెం శ్రమలకు మనం కృంగిపోయే వారంగా, దేవుని ప్రశ్నించే వారంగా మనం ఉండకూడదు. కాబట్టి దేవుని మనం ఎంతో ఘనపరిచే వారంగా ఉండాలి. పండగ అనగానే ఎప్పుడో ఒకసారి మనం అప్పుడప్పుడు వస్తూ పోతూ మరి పండుగ అనగానే మంచి వస్త్రాలు కొనేసుకుని, లేకపోతే ఇంట్లో ఇల్లంతా శుభ్రపరిచేసుకుని, లేకపోతే పిండి వంటలు వంటేసుకోవడమే పండగ కాదు. కానీ ముఖ్యమైన పండుగ ఏదంటే రోజు పండగే. క్రైస్తవులకి ఏమిటంట భక్ష్యంగంకులు చెప్పేవాడు, క్రైస్తవులకి ప్రతి ఆదివారము పండగేనంట. ప్రతి ఆదివారం పండగే. క్రైస్తవులు అనే వారికి ప్రతి ఆదివారం సంతోషమే, ఆనందమే. ఇది నిజమైనటువంటి క్రిస్మస్ అన్నమాట. నిజమైనటువంటి క్రిస్మస్ మన హృదయంలో కలగాలి. క్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడు ప్రతిరోజు పండగే, ప్రతి ఆదివారం పండగే, ప్రతి దినము పండగే కదా. ఇలాంటి వ్యక్తులుగా నీవునే మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇలాంటి వారంగా మనం గనపరచాలి. మరి ఈరోజు కూడా మరి దేవుని వాక్యముల నుండి మనం చూసినట్లయితే యోసేపు గురించి దేవుని వాక్యంలో రాయబడితే వచ్చింది. చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు జనవిధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైండి ఆమెను అవమానపరచనొలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. మనం అనేకసార్లు చదువుకుని ఉంటాం, అనేక మంది సేవకులు కూడా మీకు చెప్పే ఉంటారు. కాబట్టి దేవుడు ప్రభు బిడ్డలైన వారం ఎట్లా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. యోసేపు ఏమై ఉన్నాడంట? నీతిమంతులు కలిగి ఉండాల్సినటువంటిది ఏంటంటే ఇది గొప్పదనమాట. అందుకని ఏమై ఉన్నాడు ఆయన? యోసేపు నీతిమంతుడై. కాబట్టి నీతిమంతుడై ఉన్నాడంట. నీతిమంతులుగా ఉండాలి. కాబట్టి నీతిమంతులు ఎట్లా అవుతారు? కేవలం విడిచిపెట్టి వెళ్ళిపోతే నీతిమంతులు అవుతారా? దేవుని వాక్యాన్ని రోమపత్రిక 2వ అధ్యాయంలో ఏముందంటే, ధర్మశాస్త్రాన్ని 2వ అధ్యాయము 13వ వచనం. రోమపత్రిక 2:13. ధర్మశాస్త్రం విని వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడతారంట. నీతిమంతులు అంటే ఎట్లా? ధర్మశాస్త్రాన్ని వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులు. మనం విన్నంత మాత్రాన మనం నీతిమంతులం కాదు, దాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు నీతిమంతులు అనమాట. నీతిమంతులు అంటే ఎవరు? దాన్ని అనుసరించి నడుచుకున్న వాళ్ళు నీతిమంతులు. అందరూ నీతిమంతులు కాదు. అందరూ వింటాం, అందరూ వాక్యం వింటారు, అందరూ కూర్చుంటారు, అందరూ వస్తాం చర్చికి. కానీ ఎవరు నీతిమంతులు? ఈ నీతిమంతులు ఎక్కడికి పోతారు? నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారంట. కాబట్టి నీతిమంతులైనటువంటి వారు పరలోక రాజ్యంలో ఉంటారు. వాళ్ళు నీతిమంతులైనటువంటి వారంగా నీవునే మనం కలిగి ఉండాలి. నీతిమంతులు అవడానికి దేవుడు మనకు సులువైనటువంటి రీతిలో విశ్వాసాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం బట్టి మనం నీతిమంతులుగా చేయబడతాం. అయితే ఈ నీతిని మనం కాపాడుకోవాలి. ఎవరు నీతిమంతులు అంటే కేవలం విడిచిపెట్టి ఈ చెవితో విడిచిపెట్టేటువంటి వాళ్ళు నీతిమంతులు కాదు. కానీ దాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు నీతిమంతులు. ఇక్కడ బైబిల్ ఏం రాయబడిందంటే 19వ వచనం చూస్తే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. కాబట్టి నీతిమంతుడై ఉన్నాడు అనమాట. రెండో విషయం ఏంటంటే ఆమెను అవమానపరచని వాళ్ళక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించను. కాబట్టి రెండో విషయం ఏంటంటే నీతిమంతులైనటువంటి వారు, దేవుని బిడ్డలు, ఇతరులను అవమానపరచాలి అని మనం చూడకూడదు. భార్యనే కావచ్చు, భర్తే కావచ్చు కదా.
లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, నిలబడి నేనే కావచ్చు, కూర్చున్న మీరే కావచ్చు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఇతరులను అవమానపరిచే వారంగా మనం ఉండకూడదు. ఇతరులను అవమానపరచాలి, ఇతరులను నిందించాలి అనేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. మనం నీతిమంతులు అయినట్లయితే మరి మనం అవమానపరచినటువంటి వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే అవమానపరచనొల్లక ఆమెను ఏం చేయాలనుకున్నాడంట? రహస్యంగా విడనాడాలనుకున్నాడంట. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారము పెళ్లి కాకుండా పిల్లలు అయి ఉంటే మరి వాళ్ళని రాళ్లతో కొట్టి సావగొట్టాలి, వెంటనే రాళ్లతో కొట్టి సావగొట్టాలి. కానీ ఆయన ఏం చేశాడంటే ఆమెకి ఎట్లా గర్భిణీ వచ్చిందో, ఆమెకి ఎట్లా గర్భవతి అయిందో ఆయనకి తెలియదు. ఆయన అనుకున్నాడు ఎవరి ద్వారానో ఈమె తప్పు చేసింది, ఈమె శారీరకంగా ఎవరితోనో తప్పు చేసింది కనుక ఈమెతో మనకెందుకు, ఈమెను రహస్యంగా విడిచిపెడదాం, ఆమెను మనం రహస్యంగా విడనాడదామని చెప్పి అనుకున్నాడంట. ఆమెను అవమానపరచిన వాళ్ళక. అదే కొంతమంది అయితే ఏం చేస్తారు, అరే నా కోసం ఎంగేజ్మెంట్ చేసుకుంది, చూసారా ఇంతలోకి ఎట్లా అయిపోయిందో, ఇంతలోకి ఆమె గర్భవతి అయిపోయింది, ఆమె ఎవరితో తిరిగిందో, వెంటనే పంచాయతీ పెట్టేసేసి వెంటనే విడాకులు తీసుకోవడానికో లేకపోతే ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాం అనమాట. మనం పబ్లిక్లో పెట్టేసేసి దాన్ని మనం ఏం చేస్తామంటే అవమానపరచడానికి, ఎదుటి మనిషిని మనం ఇంకా దారుణంగా అవమానపరచడానికి మనం చూసేవారంగా ఉంటాం. కానీ దేవుడి వాక్యంలో క్రిస్మస్ సందర్భంగా దేవుడు చెప్పేది ఏంటంటే అవమానపరచని వాళ్ళక రహస్యంగా విడనాడాలనుకున్నాడు. మనల్ని ఎవరైనా బాధ పెడుతున్నప్పుడు, మనల్ని ఎవరైనా హింసిస్తున్నప్పుడు అవమానపరచకూడదు. కానీ వారితో మనకు ఎందుకని మనం మౌనంగా ఊరుకొని వారిని మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. అంతేగాని వాళ్ళ తీర్పు వాళ్ళు ఎదుర్కొంటారని చెప్పి మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. కానీ వారిని అవమానపరచాలి, నన్ను ఇంత మాట అంటాడా, లేకపోతే నన్ను ఇంత మాట అంటుందా, లేకపోతే నాకు ఇట్లా అన్యాయం చేస్తుందా, కాబట్టి ఎట్లయినా నేను పగ తీర్చుకోవాలి, ఈయన అవమానపరచాలి అని చెప్పి చూసేవారంగా మనం ఉండకూడదు. అది మనం యేసేపులో నుంచి నేర్చుకునేది. ఒకటి నీతిమంతులమై ఉండాలి, రెండోది అవమానపరచని వాళ్ళకి పోయినాడంట. మూడో విషయాన్ని కూడా చూసినట్లయితే 20వ వచనం, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుని సార్లు మనం ఇక్కడ చూస్తే ఆలోచించాలి. ఏదన్నా మన ఇంట్లో సమస్య వచ్చింది, లేకపోతే ఏదైనా సంఘంలోనే సమస్య వచ్చింది, ఏ పరిస్థితి వచ్చినా దాన్ని మనం ఆలోచించాల్సిన వారమే ఉన్నాం అనమాట. 1-2 సార్లు ఆలోచించాలి. ఆలోచించకుండా తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఆలోచించాలి. ఆలోచించేటువంటి అట్టి జ్ఞానం మనకు ఉండాలి. ఆలోచించుకోకుండా త్వరపడి మనం ఏది కూడా నిర్ణయం తీసుకోకూడదు. ప్రభు బిడ్డలు ప్రతి విషయంలో టైం తీసుకోవాలి. ఏదన్నా మనం ఒక పని చేయాలనుకోండి అండి, మనం ఏదన్నా ఒక పని చేయాలన్నా, లేకపోతే ఒక చేతి వర్క్ అని అనుకుందాం, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే ఒక పని చేస్తున్నామంటే దాని కొరకు మనం కొన్ని రోజులు ఆలోచించాలి. ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. యోసేపు కూడా ఏం చేస్తున్నాడంటే ఆలోచిస్తున్నాడు. ఆలోచించుకోకుండా చాలాసార్లు మనకి ఏదన్నా చేయాలనుకున్నాం వెంటనే చేసేస్తాం. లేకపోతే ఎవరినన్నా మనం ఏదైనా అనాలనుకున్నాం అనుకోండి, అనేదాకా మన కడుపు ఉబ్బిపోతుంటుంది అనమాట. దాని గురించి మనం ఆలోచించం. ప్రతి విషయంలో, భార్యాభర్తల విషయంలోనే కానీ, పిల్లల విషయంలో కానీ, సంఘంలో ఉన్న విశ్వాసుల విషయంలోనే కానీ మనం ఏం చేయాలంటే ఆలోచించే వారంగా ఉండాలి. తొందరపడి త్వరగా మాట్లాడేటువంటి వారం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునే వారంగా మనం కలిగి ఉండాలన్నమాట. కాబట్టి యోసేపు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ రాత్రి అంతా ఆలోచిస్తున్నాడంట. అసలు ఏం చేద్దాం, అసలు ఎంతవరకు నిజం, అసలు ఇట్లా ఎందుకు జరిగింది అని చెప్పి తను ఆలోచిస్తూ వస్తున్నాడు కదా. మరి మీరు కూడా ఏం చేయాలి? ప్రతి పరిస్థితి ఎందు మీ కుటుంబంలో వస్తున్న ఏదైనా ఒక పని చేయాలనుకుంటే, లేకపోతే ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాని గురించి 1-2 సార్లు, 1-10 సార్లు ఆలోచించి చేయాలి. ఇది దాని వెనకాల ఒక పని చేస్తున్నామంటే దాని వెనకాల ఎన్ని ఉంటాయి అనేది ఆలోచించాలి. ఆలోచించుకోకుండా తొందరపడి మనం నిర్ణయం తీసుకుంటే అది చాలా జీవితాల్లో మన అనర్థాలు పాలవుతాం అన్నమాట. చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి, పరచబడాల్సినటువంటి పరిస్థితి అనేది మన జీవితాల్లో ఏర్పడుతుంది అనమాట. అందుకని ఆలోచించి మాట్లాడాలి. తర్వాత ఆలోచించి ఏ పని చేయాలన్నా ఆలోచించి మనము నిర్ణయం తీసుకోవాలనేది
మరి క్రిస్మస్ సందర్భంగా యోసేపుని గురించి దేవుడు మనకిస్తున్నటువంటి మాటలు కదా. దేవుని బిడ్డలు ఎట్టుండాలి ఇప్పుడు? నీతిమంతులుగా ఉండాలి. తర్వాత అవమానపరచిన వాళ్ళకి ఎవరిని కూడా అవమానం చేసి అవమానపరచాలనేది అట్లు ఉండకూడదు. ఎవరిని కూడా తక్కువ చూపు చూడకూడదు. కొంతమంది సంఘాల్లో కూడా ఎట్లా ఉంటారంటే వాళ్ళకి కొంచెం స్థాయి ఎక్కువైందంటే మిగతా వాళ్ళని సరే చిన్న చూపు చూస్తూ ఉంటారనమాట, మిగతా విశ్వాసుల్ని ఇట్లా. లేకపోతే ఎవరైనా చర్చికి మన దగ్గరనే కాదండి, సంఘాల్లో కూడా జరిగే విషయాలు ఏంటంటే ఎవరన్నా కొంచెం చర్చికి ఏదన్నా ఒక 2-3 లక్షలు సమర్పించుకున్నారనుకోండి, ఇక మిగతా వాళ్ళంతా ఎందుకు పనికిరాని వాళ్ళగా, వాళ్ళు ఏమాత్రం కూడా అయోగ్యులుగా, లేకపోతే మనకు కొంచెం ఏదైనా పాటలు వచ్చేసింది అనుకోండి, వాక్యం చెప్పడం వచ్చేసింది, ఇతరులను మనకంతా ఏదో తెలిసినట్లుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. మన ఆలోచన విషయంలో, మన తలాంతుల విషయంలో మనకంటే గొప్పవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి నాకంటే కూడా మీరే గొప్పవాళ్ళు అట్లా అనుకోవాలి. ఎప్పటికప్పుడే మరి చెప్పేవాళ్ళ కంటే కూడా కింద కూర్చునేవాళ్ళు వినేవాళ్ళు గొప్పవాళ్ళు అంట కదా. కాబట్టి ఎవరిని కూడా మనం తునీకరించి మాట్లాడటం కానీ, ఎవరిని కూడా తునీకరించి చూడటం కానీ, ఎవరిని కూడా అవమానించడానికి కానీ మనం ప్రయత్నం చేయకూడదు అనేది నీతిమంతులకు అది తగదనమాట. నీతిమంతులైనటువంటి వారికి అది తగదు. నీతిమంతులైన వారు ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారనమాట కదా. ఈ రోజు నుంచి అయినా ఆలోచన చేయండి. ఏదన్నా ఒక మాట అనాలన్నా, లేకపోతే ఏదన్నా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలంటే 1-4 సార్లు మీరు ఆలోచన చేసి దేవుని దగ్గర విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. ఏ పని చేసినా మనము దాని గురించి ఆలోచించాలి. వెనకాల వచ్చే అనార్థాలను ఆలోచించాలి. ఏదైనా ఒక మాట అంటే వెనకాల వచ్చే అనార్థాల గురించి మనం ఆలోచించే వారంగా ఉండాలి. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంటే చూడండి, చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. చదువమ్మా. లూకాసు వార్త 2వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఏముందంటే ధర్మశాస్త్రం ప్రకారం చూడండి. లూకాసు వార్త 2 చూడండి, చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 22వ వచనం. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు, అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు మరి శుద్ధి చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఒక దేవుని మందిరానికి వెళ్ళాలంటే 3 దినాలు శుద్ధి చేసుకునేవాళ్ళు. భార్యాభర్తలు ఇద్దరు 3 దినాలు ప్రత్యేకంగా ఉండాలన్నమాట. కాబట్టి ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా, అంటే మరి ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకున్నాడు. యోసేపు ఏం చేశాడంటే ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తాము ఏం చేస్తూ వచ్చినారంట? శుద్ధి చేసుకు దినములు గడిచినప్పుడు. తర్వాత మరి 24వ వచనం 24వ వచనం చదవండమ్మా. 2:24. ప్రతి తొలుసూలు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలనని ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయన ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతలైనను 2 పావురం పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయన యెరూషలేము తీసుకుని వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 24వ వచనంలో ప్రతి తొలుసూలు పిల్లని ప్రభువుకు ప్రతిష్ఠించాలి ధర్మశాస్త్ర ప్రకారం. అంటే నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడిందంటే నిర్గమకాండం 13:2లో ప్రతి తొలుసూలు పిల్ల దేవునికి అప్పగించేవాళ్ళు, ప్రతిష్ఠించేవాళ్ళు అనమాట. సాల్లమ్మ మనం ప్రతి తొలుసూలు పిల్లని ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి తొలుసూలు పిల్లని ఏం చేస్తూ వచ్చేవాళ్ళు? మరి దేవునికి ప్రతిష్ఠిస్తూ వచ్చేవాళ్ళు అనమాట. అంతేకాదు ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేసేవాళ్ళు అంటే ఎవరన్నా ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, కుమార్తె పుట్టిందనుకో, వాళ్ళని దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. దేవుని యొక్క మందిరానికి తీసుకుని వచ్చి వారి కొరకు బలర్పించేవాళ్ళు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ప్రకారంగా వారు ఏం చేస్తూ వచ్చేవాళ్ళు అంటే బలర్పిస్తూ వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఉన్నవాళ్ళు అనుకోండి, కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏడాది గొర్రెపిల్లని తీసుకుని వచ్చి బలర్పించేవాళ్ళు.
లేవీకాండం 12:8 చదవనసలేదు కానీ లేవీకాండం 12:8 ఏం రాయబడిందంటే, మరి ఉన్నవాళ్ళు అయితేనేమో గొర్రెపిల్లని తీసుకొచ్చి ఆ పుట్టిన బిడ్డకు ప్రతిగా వాళ్ళు బలి అర్పించేవాళ్ళు. లేని వాళ్ళు అయితే ఏం చేస్తూ వచ్చేవాళ్ళు? ఇక్కడ ఏముంది? లోకాసు వార్త 2 అధ్యాయము 24 గువ్వల జత అయినను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయన యెరూషలేము తీసుకొచ్చారు. వారు లేని వాళ్ళు కనుక, అంతగా వాళ్ళు గొర్రెపిల్లని ఇవ్వలేని స్థితి కనుక దేవుడు వాళ్ళకి కొంత వెసులుబాటు కలగజేశాడనమాట. ఏం చేస్తూ వచ్చేవాళ్ళు అంటే, లేనివాళ్ళు అయితే 2 గువ్వల జతలనైనా లేకపోతే 2 పావురపు పిల్లలనైనా తీసుకొచ్చి బలర్పించేవాళ్ళు. మరి లేవీకాండం 12:8 దేవుడు ఆ మాట చెప్పినాడు అనమాట. ఒకవేళ మీరు ఆ యొక్క గొర్రెపిల్లని మీరు ఇవ్వలేకపోతే మీరు ఈ పని చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు అట్లా చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకాసు వార్త 2 అధ్యాయము 24 రాయబడింది ఏంటంటే, వాళ్ళు దేవుని ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఆ పని చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట. అంటే నీతిమంతులైన వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవాలి. ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటున్నాడు. మనం నడుచుకుంటున్నాం ధర్మశాస్త్రం ప్రకారంగా అంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యంలో ఏం రాయబడింది? 6 దినాలు కష్టపడి 7వ దినాన చెప్పండి, మీరే చెప్పాలి. 6 దినములు కష్టపడి 7వ దినం నా మందిరమునకు రావాలి అని అన్నాడు. అట్లా వచ్చి నన్ను శోధించి నన్ను అడిగినప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఇట్లా మనం ధర్మశాస్త్ర ప్రకారంగా మనం ఎక్కడ వస్తున్నాం? కానీ ఆయన అయితే ఏం చేస్తూ వచ్చినాడంట? ధర్మశాస్త్ర ప్రకారం నడుస్తూ వచ్చినాడంట. చూడండి 2వ అధ్యాయం లోకాసు వార్త 2వ అధ్యాయము 27 చదవండి. 27 అంతటా ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకును తల్లిదండ్రులు శిశువు అయిన యేసుని దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై మరి జరిగించుటకు తల్లిదండ్రులు ఆ శిశువుని దేవాలయంలోనికి యేసు ప్రభువుని తీసుకుని వచ్చినారన్నమాట. అంటే దేవుని వాక్యంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే 27 కూడా మరి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున అంటే ఈ యొక్క మరి యోసేపు దేవుని యొక్క ధర్మశాస్త్రం చొప్పున నడుస్తూ వచ్చినాడు అనమాట కదా. మనకేమి నేర్పిస్తున్నాడంటే మనం కూడా ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవాలి కదా. సహోదరులు గమనించాలి. సహోదరులు మనం గమనించేది ఏంటంటే మనం కూడా ధర్మశాస్త్రం ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా? యోసేపు ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకుంటున్నాడు కదా. లోకాసు వార్త 2వ అధ్యాయము 39 చదవండి. 39 అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు తన ఊరికి తిరిగి వెళ్తూ వచ్చినారనమాట. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ప్రభు ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళిద్దరు కూడా నడుచుకుంటూ వచ్చినారు అనమాట. కాబట్టి ఇదేం బిడ్డలారా, ప్రభు బిడ్డలైనటువంటి మనకు దేవుడు యోసేపు నుండి మనకు నేర్పించేది ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారం మనం ఎంతమంది నడుచుకుంటున్నాం, ఎంతమంది మనం ధర్మశాస్త్రం ప్రకారంగా మనం జీవిస్తున్నాం అనే విషయాన్ని దేవుడు మనకు మాట్లాడుతూ వచ్చినాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా ధర్మశాస్త్రం చొప్పున మనం నడుచుకునే వారంగా ఉండాలి. యోసేపు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం చొప్పున నడుస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? నీతిమంతుడు, అవమానపరచనవలన వాడు, ఆలోచన గలవాడు, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునేవాడు అనమాట. తర్వాత 5వ విషయాన్ని కూడా చదువుకుందాం దేవుని వాక్యంలో నుండి. మత్తయి వార్త 1వ అధ్యాయము 24 యోసేపు నిద్ర మేలుకుని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యని చేర్చుకును. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు ఏం చేస్తూ వచ్చినాడంట? 24 మత్తయి వార్త 1వ అధ్యాయం 24 యోసేపు నిద్ర మేలుకుని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకును. దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క నడిపింపుకు లోబడ్డాడు. దేవుని యొక్క దూత వచ్చి చెప్తున్నాడు, యోసేపు నీ భార్యను చేర్చుకుంటానికి నువ్వు ఏమాత్రం కూడా భయపడొద్దు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, కాబట్టి నువ్వు ఆమెను చేర్చుకోమని చెప్పినప్పుడు దేవదూత చెప్పినట్లుగానే చేర్చుకుంటున్నాడు అనమాట. అంటే దేవుని యొక్క నడిపింపుకి లోబడ్డాడు. యోసేపు ఏం చేశాడు? దేవుని యొక్క నడిపింపునకు లోబడ్డాడు అనమాట.
కదా. దేవుడు మనకు కొన్ని తలంపులు ఇస్తూ ఉంటాడు, నువ్వు ఈ రీతిగా నడుచుకోవాలి, నువ్వు ఈ రీతిగా చేయాలని చెప్పినప్పుడు మనం అనేక సార్లు దేవుని యొక్క నడిపింపుకు మనం లోబడం. దేవుడు తన ఆత్మచేత మనం నడిపిస్తున్నప్పుడు, నడిపించాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి మనం ఎంత మాత్రం కూడా ఏం చేయం, మనం లోబడినటువంటి స్థితిలో ఉంటామన్నమాట. లోబడుకోకుండా, దేవుని మాటకు లోబడుకోకుండా, దేవుని నడిపింపుకు మనం లోబడకపోతే ఇలాంటి ఎన్ని క్రిస్మస్లు జరిగినా, ఎంత జరిగినా, ఎన్ని మందిరానికి వచ్చినా ఏమాత్రం కూడా ఏం లేదు, ప్రయోజనం లేదు. వాటి వలన దేవుడు సంతోషించేవాడుగా లేడు. కానీ యోసేపు ఏం చేస్తూ వచ్చినాడు, దేవుని నడిపింపునకు ఏమయ్యాడు, లోబడుతూ వచ్చినాడు. దేవుడు ఏం చేయమంటే అది చేసినాడు. దేవుడి దూత వచ్చినాడు, దేవుని దూత వచ్చి యోసేపు నువ్వు ఇది చేయాలంటే వెంటనే దాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన చేసేస్తున్నాడు. దేవుని యొక్క నడిపింపునకు ఆయన లోబడుతూ వచ్చినాడు. లూకాసు సువార్తలు కూడా 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం, 13వ వచనం, లూకాసు సువార్త 2:13వ వచనం. ఆ దేవునికి మహిమయు ఆ 15వ వచనం చదవండి. ఆ దూతలు వెళ్ళిన తర్వాత అంటే ఇంకొక మాట ఉంటుంది అక్కడ, వాళ్ళు దేవుని ఆత్మ చెప్పినట్లుగా తను నడుచుకున్నట్లుగా, అంటే దేవుని ఆత్మకు లోబడి తను దేవుడు ఎల్లమన్న చోటకి వెళ్ళినటువంటి సందర్భం ఒకటి ఉంటుంది. అది కనిపించడం లేదు దేవుని వాక్యంలో. 18వ వచనం చూడండి. దూత చెప్పిన 18వ వచనమా, చదవండి 18వ వచనం. అది కదమ్మా, ఇంకో మాట ఉంటుంది లూకాసు వార్తలోనే 19వ వచనం చదవండి, 2:19. ఇది కదమ్మా, అక్కడ ఒక మాట ఉంటుంది. అయిపోయిన వెంటనే వాళ్ళని లేచి మరి గలిలయకి వెళ్ళమని చెప్తాడు. దూత చెప్పినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంటే దేవుని నడిపింపుకి అనేక సార్లు మరి లోబడి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. మత్తయి సువార్తలు అనుకుంటా 13వ వచనం, క్షమించండి, మత్తయి సువార్త అండి, 2వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 2:13. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకబోస్తున్నాడు గనుక నువ్వు లేచి ఆ శిశువును తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పింది. అంటే దేవుని యొక్క ఆత్మ వచ్చి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ప్రభుదూత వచ్చి ఏం చెప్తూ వచ్చినాడంటే, మరి మధ్యరాత్రి కాడు వచ్చినాడు అనమాట. 13వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవాలని నిన్ను వెతకబోతున్నాడు కనుక నువ్వు లేచి ఆ శిశువును తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోమని నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండమని చెప్పినాడంట. ఈయన ఏం చేశాడంటే చూడండి 14-15 వచనాలు. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి, అంటే చాలండి. ఇంకా మనం చూసినట్లయితే యోసేపుకి దేవుడు అన్నాడు సడన్గా రాత్రి వేళలో, యోసేపు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి నువ్వు ఐగుప్తునకు వెళ్ళిపోమన్నాడు. ఆ రాత్రి వేళ వెంటనే లేచినాడంట. ఇప్పుడు మనం ఐగుప్తు దేశానికి వెళ్ళాలంటే, ఇప్పుడు మన దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలంటే ఎంత దూరం, కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఆ రోజుల్లో మరి బళ్ళు లేవు, ఆ రోజుల్లో మనలాంటి వాహనాలు లేవు, ట్రైన్లు లేవు కదా. మరి కనీసం 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం నుండి సడన్గా మధ్యరాత్రి కూడా లేచి బయలుదేరాలంటే మరి ఎంత కష్టంతో కూడిన పని అది. వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం కదా. కాబట్టి మనమైతే ఏమనేవాళ్ళమంటే,
ప్రభు ఇప్పుడు అర్ధరాత్రిగాళ్ళు వేసి వెళ్ళమంటున్నావు, ఇప్పుడు నేను ఒక్కడిని ఎటు వెళ్ళగలను, ఇప్పుడు ఈ మసలే బాలింతను తీసుకుని ఈ అర్ధరాత్రిగాళ్ళు వేసి మధ్యరాత్రిగాడు నేను ఎటు వెళ్ళాలి. కాబట్టి దేవుని మనం చెప్పేవాళ్ళం. అవసరమైతే ఏ రోజు దోతలు తీసుకుని వచ్చినప్పుడు నీ దోతలు ఉన్నారు కదా వాళ్ళని పెట్టి ప్రభు అని మనం రివర్స్లో ప్రార్థన చేసేవాళ్ళం. మన ప్రార్థనలు చాలాసార్లు అట్లాగా ఉంటాయి. దేవుని యొక్క ఆత్మకు మనం దేవుని ఆత్మ నడిపింపునకు లోబడమన్నమాట. యోసేపు జీవితంలో మనం చూసే విషయం ఏంటంటే యోసేపు దేవుని యొక్క ఆత్మకు ఏం చేయబడుతూ వచ్చినాడు, లోబడుతూ వచ్చినాడు అనమాట. లోబడుతూ వచ్చినాడు. ఆ ఆత్మకు ఎప్పుడైతే లోబడుతూ వచ్చినాడో తను వెళ్ళిపోతూ వచ్చినాడు. మధ్యరాత్రిగాళ్ళు వేసి యోసేపు ఏ రోజు మరి పుట్టినటువంటి శిశువుని చంపాలని చూస్తున్నాడు. నువ్వు లేచి ఆ తల్లిని మరి శిశువుని తీసుకుని నువ్వు అర్జెంటుగా నువ్వు ఇప్పుడు బయలుదేరి ఐగుప్తునకి వెళ్ళిపోవాలంటే చాలా కష్టము, చాలా దూరం. అంత దూరం ప్రయాణం చేయాలంటే ఎంత కష్టం అయినప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ నడిపింపునకు లోబడ్డాడు అనమాట. లోబడి అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోయినాడు. కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. నేను చెప్పే వరకు నువ్వు మరలా ఐగుప్తు దేశంలోనే ఉండాలి. మనమైతే ఏం చేస్తాం, ఇప్పుడు క్షణంగా లేచి ఐగుప్తు దేశానికి వెళ్తామంటే ఎంతో కష్టం. అంత దూరాన్ని మళ్ళీ నడుచుకుంటూ గాడిద మీద ప్రయాణం చేయటం అంటే ఇది ఎంతో కష్టంతో కూడిన పని. తర్వాత మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎట్లా, అక్కడ మేము ఉండటానికి ఎట్లా, ఎన్ని రకాలుగా ఆలోచిస్తాము. కానీ యోసేపు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని యొక్క నడిపింపునకు లోబడుతూ వచ్చినాడు అనమాట. అబ్రహాం కూడా బైబిల్లో అదే రాయబడింది. అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకే బయలుదేరిండంట. ఎంతమంది ఈ దినాన్ని మనం దేవుని ఆత్మకు మనం లోబడుతున్నాం, దేవుని నడిపింపుకు మనం ఎంతమంది లోబడుతున్నాం? ఈ దినాన మనం లోబట్టలేదు. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే మనం దేవుని నడిపింపునకు మనం లోబడాలి. మరలా దేవుడు అన్నాడు, చూడండి చదువుకుందాం, మత్తయి సువార్త 2:19 ఇదిగో ప్రభు దూత ఐగుప్తీల యోసేపునకు ప్రత్యక్షమై నువ్వు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇజ్రాయెల్ దేశమునకు వెళ్ళుము కదా. ఇక్కడ మళ్ళీ అన్నాడు కొన్ని రోజులు ఉన్న తర్వాత మరలా దేవుని దూత ప్రత్యక్షమై నువ్వు ఇక్కడి నుంచి మరలా బయలుదేరి నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు మరలా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోవాలన్నాడు. మరలా దేవుడు చెప్పినట్లుగా మరలా ఇజ్రాయెల్ దేశానికి తను వెళ్ళిపోవడానికి సిద్ధపడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడితే వచ్చింది. అంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపునకు లోబడ్డాడు, ఆత్మచేత నడిపించబడ్డాడు అనుకుందాం. యోసేపు దేవుని యొక్క ఆత్మకు లోబడి వెళ్ళిపోతూ వచ్చినాడు కదా. చాలాసార్లు మనం కూడా అలాంటి లోబడేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. దేవుడు ఏదన్నా మనకు ఒక పని చెప్పినప్పుడు, దేవుడు ఏదైనా ఇది చేయమన్నప్పుడు అది కష్టమే. దేవుడు ఏదైనా ఒక పని చెప్పినాడంటే దేవుని పని చేయాలంటే కష్టమే. మన పనులు చేసుకోవాలంటే మనకు చాలా సులువు, ఇష్టంగా చేస్తాం. అది కష్టమైనప్పటికీ యోసేపు ఏం చేశాడంటే దేవుని యొక్క ఆత్మకు లోబడిన వాడే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళిపోతూ వచ్చినాడు కదా. ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? ఏం చెప్పుకున్నామమ్మా? 5 విషయాలు చెప్పుకున్నాం. మొదటి విషయం ఏంటి? నీతిమంతుడు. రెండోది అవమానం పరసనోళ్ళక. మూడోది ఆలోచన. నాలుగోది ధర్మశాస్త్రం. ఐదోది దేవుని నడిపింపునకు లోబడ్డాడు, వెళ్ళిపోయినాడు అనమాట. దేవుడు ఏది చెప్తే అది చేసేవారంగా ఉండాలి. ఆరోది ఏంటంటే చూడండి చదువుకుందాం, మత్తయి సువార్త 1:25 ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే మరి మత్తయి సువార్త 1:25 ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను అన్నాడు. అంటే అతనిలో చాలా మరి నిగ్రహ శక్తి అనేది ఉందన్నమాట. అంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు చెప్పినప్పుడు ఇన్ని రోజులు పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటున్నారు, కానీ ఆమె గర్భం ధరించింది, ఆమె ప్రసవించే వరకు కూడా ఆమెను ఎరగకుండా ఉన్నాడంట. కనీసం ఆమెను ముట్టడానికి కూడా ఇష్టపడలేదన్నమాట. అంటే ఎంత మరి ఆ నిగ్రహం అనేది ఎంత అవసరత అనేది చాలా అవసరం అన్నమాట. ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే పరిశుద్ధతకి జ్ఞాపకం చేస్తుంది. భార్యాభర్తలు అయినటువంటి వాళ్ళు ఒక పరిశుద్ధత అనేది కలిగి ఉండాలి. ఒక పరిశుద్ధత అనేది మనకెప్పుడు అవసరం అన్నమాట కదండి. కాబట్టి ఇలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడు అనమాట. ఈ సమయంలో ఆమె గర్భంలో ఉన్నది ఎవరు? పరిశుద్ధ ఆత్మదేవుడు. దేవుడే
ఆ యొక్క లోకరక్షకుడు ఆమె గర్భంలో ఉన్నాడు. కాబట్టి నేను ఇప్పుడు ఆమెను ముట్టడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా ఆమెను ఏం చేస్తూ వచ్చినాడంట, ఎరగకున్నాడంట కదా. ఇది చాలా మరి దేవుని వాక్యం రాయబడింది 1వ అధ్యాయము 25వ వచనంలో, ఆమె కుమారుని కని వరకు ఆమెను ఎరగకుండాను అన్నాడు. అంటే ఎంత మరి పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చినాడంటే అంతగా పరిశుద్ధత. దీనికి మనం ఒక పేరు పెట్టుకోవాలి, ఏంటంటే పరిశుద్ధత. అంటే కొన్నిసార్లు మనం కూడా పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడాలి. మనం ఒక్కోసారి సెల్ ఫోన్లు చూస్తూ ఉంటాం. సెల్ ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు వ్యర్థమైనవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. మనలో ఈ నిగ్రహించుకునేటువంటి శక్తి లేకపోతే ఖచ్చితంగా ఏమైపోతాం, మనకు కావాల్సిందంతా మనం నొక్కేస్తూ ఉంటాం అన్నమాట. సెల్ ఫోన్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, లేకపోతే మనం టీవీ ఛానల్ మారుస్తున్నప్పుడు కొన్ని ఏమొస్తాయి, సినిమాలు వస్తాయి, వ్యర్థమైనవన్నీ వస్తూ ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, దేవుని బిడ్డలైనటువంటి వారికి ఆత్మ ఫలాల్లో చివరిది ఏంటి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూడండి. ఆత్మ ఫలంలో చివరిది. ఆత్మ ఫలం ఏమనగా మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అంటే చివరిది ఆశా నిగ్రహం. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు ఆత్మీయులకి ఏముండాలి చెప్పండి, ఆశా నిగ్రహం ఉండాలి కదండి. ఆశా నిగ్రహించుకునేటువంటి శక్తి ఉండాలన్నమాట. ఆ శక్తి ఎవరిలో అయితే ఉందో వాడు పాపం చేయడానికి ఎంత మాత్రం కూడా వాళ్ళలో ఆస్కారం ఉండదన్నమాట కదా. దేవుడు మనకి ఏమి ఇచ్చినాడంట, పిరికి గల ఆత్మగా దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకు ఇచ్చినాడంట. మనకి ఏముండాలంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఉండాలి. ఇందులో బట్టి మనకు దేవుడు చెప్పేది ఏంటంటే, మనకు కావాల్సినన్ని చూసేయకూడదు, కావాల్సినన్ని చూసేవారంగా ఉండకూడదు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది, టీవీలు వచ్చేసినాయి, మనకు కావాల్సిందంతా చూసేయకూడదు. మనకేముండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. అది ఆత్మ బలం. అంటే యోసేపులో కూడా ఏముందంట, మరి ఆశా నిగ్రహం ఉందన్నమాట. ఈ నిగ్రహించుకునేటువంటి శక్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలన్నమాట. దాన్నే పరిశుద్ధత అంటారన్నమాట. పరిశుద్ధతను మనం కాపాడుకునే వారంగా ఉండాలి. యోసేపు ఏం చేస్తూ వచ్చినాడు, 6వ విషయం అంటే పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చినాడు అనమాట. తర్వాత 7వ విషయాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై కాబట్టి ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే, దేవుడు ఏమంటున్నాడంటే పరిస్థితి ఇప్పుడు బాగోలేదు కాబట్టి దేశమంతటి మీదకి మరి హేరోదు రాబోతూ ఉన్నాడు. పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా హేరోదు చంపివేయబోతున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు నీకు చెప్తున్నా, మరి ఈ ఉగ్రత తీరిపోయే వరకు కూడా ఆ యొక్క హేరోదు దుర్మార్గుడు పుట్టిన పతి పిల్లలను కూడా సంహరింపబోతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఐగుప్తునకి వెళ్ళిపోయి నేను చెప్పే వరకు నువ్వు అక్కడే ఉండమని చెప్పినాడు. అంటే దాగి ఉండమని చెప్తున్నాడు అనమాట కదా అండి. కాబట్టి బైబిల్లో రాయబడింది, నీతిమంతుడు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు దాగి ఉంటాడంట. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుడు చెప్పినప్పుడు దాగి ఉండటానికి ప్రయత్నం చేయాలి కదండి. ఒకసారి ఒక సేవకుడు ఏం చేశాడంటే, తెలంగాణలో పేషెంట్లు అందరి దగ్గరికి వెళ్ళాడు అనమాట ప్రార్థన చేయడానికి. ఎందుకని, దేవుడు ఏమన్నాడు, కరోనా తీసుకొచ్చింది ఎవరు, దేవుడే. ఆయన ఏమన్నాడంటే, కరోనాను నా కాళ్ళ కింద వేసి తొక్కేస్తాను అన్నాడు. కరోనాని ఏం చేస్తాడంట, కాళ్ళ కింద వేసి తొక్కేస్తాడంట. తర్వాత వాళ్ళ చర్చిలో పాటలు కూడా అనమాట. ఒక పాట పాడాడు. ఏం పాట పాడాడంటే, కరోనాను తొక్కు 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 అంటే విశ్వాసులు అందరూ తొక్కుతున్నారు. కరోనాను తొక్కేస్తారా దేవుడు తీసిన తెగుల్ని? ఆయన ఏం చేశాడంటే, నేను కరోనాను తొక్కేస్తానని హాస్పిటల్కి వెళ్ళి కరోనా టైంలో అనేక మందికి ఏం చెప్పాడంట, అనేక మందికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. దేవుడు అప్పుడు ఏమన్నాడు, కరోనా టైంలో దాగి ఉండవాడు బతుకుతాడు. ఈయన ఏం చేశాడంటే వినకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయి అందరికి ప్రార్థన చేస్తే ఎవరిదో కరోనా అంటుకుని తొందరగా చచ్చిపోయినాడు.
కాబట్టి మనం దాగి ఉన్నప్పుడు దాగి ఉండాలి. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు కొన్ని పరిస్థితులు, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో దేవుడు దాగి ఉండమన్నప్పుడు చెప్పినప్పుడు దాగి ఉండటానికి ప్రయత్నం చేయాలి, ఎదిరికించకూడదు కదండి. ఇంకోడైతే ఏం చేస్తారు, ఏంటి ప్రభా నేను దాగి ఉండటం ఏంటి, అసలు నేను ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఇచ్చింది ఎవరు, నువ్వే కదా దేవుని కుమారుడు అన్నావు, లోకరక్షకుడు అన్నావు, మరి మనకంత పిరుగుతనం ఎందుకు, ఎవడికో భయపడి మనం ఎదిగిపోతాం ఎందుకు, మనం ఇక్కడే ఉండాలి, అవసరమైతే ఒక దూతను ఆగ్రహించి ఒక దూతను ఇక్కడ కావాలి పెట్టు, మేము ఇంట్లో ఉంటామంటే. కొన్నిసార్లు దేవుడు పరిస్థితుల్ని మనం అనుమతించినప్పుడు దేవుడు చెప్పింది చేసేవారంగా, దేవుని మాటకు దాగి ఉండేవారంగా కూడా మనం ఉండాలి. కొన్నిసార్లు దేవుడు కొన్నిసార్లు మనల్ని దాగి ఉండమంటాడు. లేదా కొన్ని తలంతులు ఉంటాయి మనకు, ఆ తలంతుల విషయంలో దేవుడే కొన్ని రోజుల దాకా మనల్ని దాచి ఉంచుతాడు. నువ్వు ఇప్పుడు వాడబట్టడానికి కుదరదు, కొన్ని రోజుల పాటు నువ్వు దాగి ఉన్నప్పుడు మనం దాగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు అవసరం వచ్చినప్పుడు దేవుడు వాడుకుంటాడు. మోషే అంట పెద్దవాడు అయినప్పుడు ఇశ్రాయేలు యొక్క భారాన్ని చూడటానికి వెళ్ళినాడంట. అది ఉద్రేకం తెలియాడు. ఉద్రేకం తేలితే అక్కడ ఒక ఐగుప్తుడు ఒకడు ఇశ్రాయేలీయుడు ఇద్దరు కొట్టుకుంటుంటే వెంటనే ఐగుప్తుని చంపి పాతి పెట్టినాడు. ఆ సంగతి పరోకు తెలిసి మరి ఆ యొక్క వాళ్ళ మామగారి దగ్గరికి పారిపోయినాడు. అంటే దేవుడు చెప్పేదాకా ఆగలేదన్నమాట. అంటే మనం దేవుడు మనలను బలపరిచి వాడుకునేదాకా, ఎవరైనా తలాంతులు ఉన్నవాళ్ళు, వరాలు ఉన్నవాళ్ళు దేవుడు ఎక్కడ పెడితే అక్కడ ఉండడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. ఉద్రేకపడకూడదు. ఉద్రేకపడితే మహిమ కలగదు. సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను బలపరిచి వాడుకుంటాడు అనమాట. అట్లాగే ప్రతి పరిస్థితి ఎందుకు కూడా దేవుడు కొన్నిసార్లు దాగి ఉండమన్నప్పుడు మనం దాగి ఉండే వారంగా ఉండాలి కదా. యోసేపు కూడా ఏం చెప్పినాడు దేవుడు, అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో ఉండమంటే ఆ ఐగుప్తు దేశంలో ఉండిపోతూ వచ్చినాడు కదండి. అన్ని సంవత్సరాలు తను అక్కడే ఉండిపోయి దాగి ఉండటానికి ఇష్టపడినటువంటి యోసేపు అనమాట. అలాంటి వ్యక్తులుగా నీవునే మనం కలిగి ఉండాలని ఈ క్రిస్మస్లో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు కదండి. మొదటి విషయం ఏంటి, నీతిమంతుడు. రెండోది అవమానపరచనొల్లక కదండి. నీతిమంతులుగా ఉండాలి. ఈ క్రిస్మస్లో దేవుడు మనకు చెప్పే సందేశం ఏంటంటే, నువ్వు పండగ చేయటం ద్వారా ఆయనకి సంతోషం లేదు, కానీ నువ్వు నీతిమంతుడిగా ఉండటం ఆయనకి సంతోషం. నువ్వు రేపు పరలోక రాజ్యంలో ఉండటం ఆయనకి సంతోషం. నువ్వు ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవించి చనిపోయి నరకానికి వెళ్తాం ఆయనకి సంతోషం లేదు. అది నిజమైన క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అనేది నీ హృదయంలో కలగాలి. దేవుడు నీ హృదయంలో ఆ గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా మనం నీతిమంతులై ఉండాలి. తర్వాత అవమానపరిచేవారంగా కాకుండా నీవునే మనం కలిగి ఉండాలి. తర్వాత ప్రతి విషయంలో ఆలోచించాలి. మీరు ఏ పని చేయాలన్నా ఏం చేస్తూ వచ్చినాడు యోసేపు, ఆలోచిస్తూ వచ్చినాడంట. 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ సంగతుల గురించి అతడు ఆలోచిస్తూ వచ్చినాడంట. ఆలోచించాలి. తర్వాత మరి ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తూ వచ్చినాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఎంతమంది నడుస్తున్నారు ఈ దినాన? ధర్మశాస్త్ర ప్రకారంగా అనేక మంది నడవలేక స్థితిలో ఉంటున్నారు. అంతేకాదు మరి దేవుని యొక్క నడిపింపునకు లోబడ్డాడు. దేవునితో ఈ పని చేయమంటే ఆ పని చేస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతున్నాడు. తర్వాత దేవుని మాటకి ఎదురు చెప్పలేదు కదండి. బైబిల్లో లోతు ఏమన్నాడు, దేవుడు అన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళిపోమని, ఎదురుగొండగా ఉన్నటువంటి చోటుకి వెళ్ళిపోమంటే మేము అంత దూరం వెళ్ళలేము, మేము ఇక్కడే ఉంటామని పక్కనే ఏదో చిన్న గ్రామం ఉంటే అక్కడికి వెళ్ళినాడు అనమాట లోతు. కారణం ఏంటంటే దాని ద్వారా ఏమైందంటే తన పిల్లలే తనతో పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని మాటకు ఎదురు చెప్పినాడు లోతు కదండి. నేను అక్కడ దాకా వెళ్ళను, అంత దూరం నేను వెళ్ళలేను, నేను ఇక్కడే ఉంటానని దగ్గరున్న ఒక చిన్న గ్రామాన్ని చూసుకున్నాడు. అలాంటి జీవితాన్ని నీవుని మనం కలిగి ఉండేటువంటి వారు కాకుండా దేవుని నడిపింపునకు లోబడే వారంగా మనం ఉండాలి. దేవుని ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకుంటున్నాడు. దేవుని దూత చెప్పినట్లుగానే దేవుని నడిపింపునకు లోబడి నడుస్తూ వచ్చినాడు. తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండటానికి వచ్చినాడు. ఇంద్రియ నిగ్రహం కదా, నిగ్రహం కలిగి ఉన్నాడు. ఆశ నిగ్రహం కలిగి ఉన్నాడు అనమాట. ఈ దినాన చాలామంది మనకు ఎక్కడ వరకు అయితే ఆశ ఉందో ఆశని చంపుకోలేకపోతున్నారు అన్నమాట. ఆశని ఏం చేయలేకపోతున్నారు. ఆశని అనుసుకోలేనటువంటి వాడు ఏమవుతాడంటే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ఆశ అనేది మనం దాన్ని అనుసుకోకపోతే మరి ప్రాకారం లేని ఇంటితో ప్రాకారం అంట. చూడండి, చదువుకుందాం.
సామెతలు 25:28. సామెతలు 25:28. ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో, తన మనసును అణుచుకోలేనివాడును అంతే. ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో, తన మనసును అణుచుకోలేనివాడు కూడా అంతేనంట. పాడైపోతుంది ప్రాకారం లేకపోతే. ఆ ఇల్లు ఏమైపోద్ది? ఇప్పుడు ఒక ఇల్లు ప్రాకారం లేకుండా ఉందనుకోండి, ఆ గేదెలు వచ్చేస్తాయి, కుక్కలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి, పందులు వచ్చేస్తాయి, దొంగలు వచ్చేస్తారు కదండి. ప్రాకారం లేకపోతే ఆ ఇల్లు ఏమైపోద్ది? ఏదో ఒక సమయం దానిలో నష్టం జరిగే అవకాశం ఉందన్నమాట. ప్రాకారం ఉన్న ఇంటికి ఏముంటుంది చెప్పండి? భద్రత ఉంటుంది. అంటే తన హృదయాన్ని ఎవరైతే అనుసుకుంటారో, తన కోరికలను ఎవరైతే అనుసుకుంటారో వాళ్ళు చుట్టూ ప్రాకారం ఉన్న వాళ్ళతో సమానం అని బైబిల్ చెబుతుంది అనమాట. అది నా మాట కాదు. ప్రాకారం లేక, చదవండి ఆ మాట. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనసును అనుసుకొని లేనివాడును అంతేనంట. చూసారా దేవుని వాక్యం అంటే చెప్తుందో? మన మనసును అనుసుకోవాలి. కొన్నిసార్లు మనకు 500 చీరతో కానీ మనం సరిపెట్టుకోం. కొంతమందికి నాకు 6000 చీర కావాలంటారు. ఏమంటారు? 6000. కొంతమంది అంటారు కనీసం సంవత్సరానికి 10,000 చీర అన్నా ఇవ్వా అని చెప్పి ఒక ఆమె కరీంనగర్లో ఉండగా ఆ భర్తతో గొడవాడింది. ఎంత చీర కావాలంట? 10,000 చీర కావాలంట. అంటే ఆమెకి ఆశ నిగ్రహం ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఏముండాలి? ఆశ నిగ్రహం ఉండాలి. యోసేపు కూడా ఆశ నిగ్రహం కలిగిన వాడిగా ఉంటూ వచ్చినాడు. తర్వాత దేవుడు చెప్పినట్లుగా నువ్వు అక్కడ దాగి ఉండయా, మరలా నేను నీకు చెప్పే వరకు కూడా నువ్వు అక్కడే ఉండమంటే అక్కడే ఉన్నాడు. తన జీవిత కాలాన్ని దేవుడు చెప్పినట్లుగా గడిపి తను జీవిస్తూ వచ్చినాడు. కానీ ఎక్కువ శాతం వాళ్ళు ఎవడో చెప్పినట్లుగా నానెందుకో వెనకబడ్డాడని సామెత చెప్తారు. యోసేపు ఎందుకనో వెనకబడ్డాడు. ఎక్కువ మనకు చెప్పేది ఎవరి గురించి? మరియమ్మ గురించి ఎక్కువ మనకు చెప్పేవాళ్ళు ఉంటారు. ఆమె మంచి క్రియలు ఉన్నాయి, యోసేపులో కూడా గొప్ప క్రియలు ఉన్నాయి. అలాంటి నిజమైన ఈ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళని దేవుడు వాళ్ళ గురించి ఎందుకు రాసి పెడుతూ వచ్చినాడంటే మనం కూడా అలాంటి జీవితాన్ని కలిగి నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.